హాయ్ గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ స్ట్రాటజీ. ఈరోజు మనం వీడియోలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే ఫస్ట్ టెస్ట్ గురించి చూద్దాం. సో వెన్యూ కనుక మనం చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్, కోల్కతా. సో ఈడెన్ గార్డెన్స్ మనం చూసుకుంటే ఇండియాలో చాలా హిస్టరీ ఉన్న గ్రౌండ్, కానీ లాస్ట్ 6 ఇయర్స్లో ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ కూడా జరగలేదు. లాస్ట్ టెస్ట్ ఇండియా 2019లో ఆడింది. సో పిచ్ కనుక మనం చూసుకుంటే ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి మూమెంట్ ఉంటుంది. సో రెండు టీమ్స్ మినిమం 2 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం ప్లేయింగ్ 11s కన్నా వస్తే రెండు టీమ్స్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇండియా టీంకి వస్తే ఇండియా టీం ఓపెనింగ్ కాంబినేషన్ ఇద్దరు బాగా ఆడుతున్నారు కనుక ఓపెనింగ్ కాంబినేషన్స్లో చేంజెస్ ఉండవు. సో యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తారు. 1 డౌన్లో సుదర్శన్, నెంబర్ 4 శుభ్మన్ గిల్, తర్వాత పంత్. సో నితీష్ కుమార్ రెడ్డిని కూడా టీంలో నుంచి రిలీజ్ చేశారు కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫామ్కి ధ్రువ్ జురెల్ని ప్లేయింగ్ లెవెన్లో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇండియాకి ఆల్రౌండర్ ప్లస్ స్పిన్నర్స్ కింద జడేజా, సుందర్ ఆడతారు. కుల్దీప్ థర్డ్ స్పిన్నర్గా ఉంటాడు. అండ్ ఫాస్ట్ బౌలింగ్కి వచ్చేసరికి బుమ్రా, సిరాజ్ ఉంటారు. సో ఈ కాంబినేషన్ కనుక మనం చూసుకుంటే ఇంకా అడిషనల్ ప్లేయర్స్గా ఉన్న దేవదత్ పడికల్కి ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ దొరికే అవకాశం లేదు. అదే మనం సౌత్ ఆఫ్రికా టీం కనుక చూసుకుంటే ఓపెనింగ్గా మార్క్రమ్ రికిల్టన్, నెంబర్ 3 డిజార్జీ, నెంబర్ 4 బౌమా, నెంబర్ 5 స్టబ్స్, నెంబర్ 6 అండ్ వికెట్ కీపర్ కైల్ వెరైన్, నెంబర్ 7 ముత్తుస్వామి ఆల్రౌండర్ కింద ఉంటారు. పాకిస్తాన్లో కూడా తన పర్ఫార్మెన్స్ బాగుంది. నెంబర్ 8లో సైమన్ హార్మర్, 9లో జాన్సన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద ఉంటాడు. నెంబర్ 10 మహారాజ్ అండ్ నెంబర్ 11 రబాడా. మీరు ఈ సిరీస్కి ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ స్ట్రాటజీ.